ఒక్కసారి నేను సైదా గారితో మాట్లాడతాను. సైదా గారు, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటి వరకు మీరు వింటున్నారు, శ్రీనివాసరావు గారు మాట్లాడింది విన్నారు, అరుణ గారు మాట్లాడింది విన్నారు. బేస్లెస్ క్వశ్చన్, దానికి సమాధానం ఎవరు చెప్తాడు? యా, 1 మినిట్ సైదా గారితో నేను మాట్లాడతాను. సైదా గారు ప్లీజ్. బేస్లెస్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చూసే ఓట్లైపోతున్నారు కాబట్టి అభ్యర్థులను మార్చడం అనేది పెద్ద అంశం కాదు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి మేము మార్చుకుంటాం, మా పార్టీలో వాళ్ళు ఎంత బాగా పనిచేస్తున్నారు అన్న దాన్ని బట్టి అంటున్నారు. నందు గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు అన్న డీజే గారు, డిఎస్ సీనన్న గారికి, మా సోదరి అరుణ గారికి అందరికి కూడా నమస్కారం అండి. ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు మరి అభ్యర్థుల సెలక్షన్ లో నిమగ్నమై ఉన్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే 2 లిస్టుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని 37 మంది 38 మందిని మరి చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. చాలా కాన్ఫిడెంట్ గా మరి దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మేము డెఫినెట్ గా మళ్ళీ అధికారంలోకి వస్తాం, వైనాట్ 175 అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం. అయితే నేను ఇక్కడ మాట్లాడిన విషయాన్ని ఒక సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఈ రోజు మీరు ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో మీరు యొక్క ప్రజల యొక్క మనసుని గెలుచుకున్నట్లయితే, వాళ్ళ ప్రేమను పొందినట్లయితే, వాళ్ళ అభిమానాన్ని పొందినట్లయితే, మీరు 1, 2, 3, 4 ఈ లిస్టుల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకోవటమే. మీరు ప్రకటించినటువంటి అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు రోడ్లెక్కి మరి బోరును ఏడటం ఏంటి? మనం చూసాం మొన్న కాపు రామచంద్రారెడ్డి గారు, ఆయన వాళ్ళ భార్య కుమారుడితో కలిసి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వక దారుణంగా మరి ఆయన బయటకు వచ్చి బాధపడినటువంటి ఘటన చూసాం. అలాగే ఇందాక డిఎస్ గారు చెప్తా ఉన్నారు, ఆయన నిజంగా ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాముడైతే ఈయన లక్ష్మణుడే, ఆ విధంగా ఫైట్ చేస్తున్నాడు, ఆయన అభినందించాలి. అలాగే ఆర్కే గారిని చూసాం మనం. ఆర్కే గారు ఏ విధంగా డిఎస్ గారు ఉత్తరాంధ్రలో ఉన్నాడో, రాజధాని ప్రాంతంలో కూడా ఆర్కే గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గట్టి ఆయుధంలాగా మరి చంద్రబాబుని అన్ని విషయాల్లో ఎదుర్కొని ఆయన పనిచేశాడు. ఈ రోజు ఆయనకి టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఆయన మా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే మీడియా ద్వారా షర్మిలా గారిని, అలాగే మా గిడుగురు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా అని చెప్పి ఆయన మీడియా ద్వారా ప్రకటించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల గ్రాఫ్ గురించి, జగన్మోహన్ రెడ్డి స్పేస్ గురించి చాలా చక్కగా శ్రీనివాస్ గారు చెప్పారు. మేము ఆయన అభినందిస్తున్నాం. అయ్యా, నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన కాన్స్టిట్యున్సీలో టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు గారి మీద విపరీతంగా పోరాటం చేశాడు. ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఆయన కాదు టికెట్ వాళ్ళు మిస్సిస్తామని చెప్పి ఆయన చెప్పాడు. మా అన్న సీనన్న సంతోషంగా ఉన్నాడు. ఓకే, నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేల మీద మీరు సర్వే చేస్తామని చెప్పి అన్నారే, బాగానే ఉంది. ఈ రోజు మరి నిన్న సర్వే బాగున్న వ్యక్తి మరుసటి రోజు సర్వేలు పీకేయడం కారణం ఏంటంటే నాకు అర్థం కాకుండా, ఈ రోజు పీకే కానివ్వండి, వాళ్ళు సర్వే చేసుకుంటే బృందాలు కానివ్వండి, ఈ రోజు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, డబ్బులు తీసుకొని సర్వే చేస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారం జరుగుతుంది, వాళ్ళనే మాట్లాడుకుంటాం. ఇకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ జనాల్లో బాగా ఉంటే, ఈ రోజు పులివెందుల్లో మరి ఆయన ఒకసారి సర్వే చేయించుకొని ప్రజలకు తెలియజేయమనండి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది? ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల. ఆయన పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఆయన సొంత నియోజకవర్గం, సొంతూరు, పరదాల మాటన ఎందుకు వెళ్తా ఉన్నాడు? దీన్ని స్పష్టంగా చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఉత్తరాంధ్రలో మనం చూసినట్లయితే బొత్స సత్యనారాయణ గారు నిన్న అంగన్వాడీ సమస్య మీద ఆయన వెళ్తా ఉంటే మహిళలందరూ కూడా, అంగన్వాడీ వర్కర్లందరూ కూడా ఆయన రోడ్డు మీద అడ్డుపడి మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజారంజకంగా ఉంటే ఈ 4.5 సంవత్సరాలలో మరి ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు? సోదరి అరుణ గారు చెప్పినట్లుగా ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతం అవుతా ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు రోడ్లెక్కి మరి వీధి పోరాటం చేస్తున్న పరిస్థితి వస్తా ఉంది. ముఖ్యంగా మహిళలు అంగన్వాడీలు దాదాపు 25 రోజులుగా ఇల్లు ఒకసారి శ్రీనివాసరావు గారు రెస్పాండ్ అవుతారు చేస్తా ఉన్నారు. అలాగే వర్కర్స్ ఈ రోజు చూసినట్లయితే, ఈ రోజు
ఈ రాష్ట్రం మున్సిపల్ కార్మికుల సమ్మెతోటి ఏ గ్రామం పట్టినా ఏ మున్సిపాలిటీ పట్టినా కంపు కొడతా ఉంది. ఈ రోజు చెత్తంతా కూడా రోడ్డు పోయి మరి ఈ రోజు కంపు కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నేను ఒక్కటే కొడతా ఉన్నా, ఈ రోజు అంగన్వాడీలు ఉన్నారు 1,20,000 మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు 1,000 కోట్లు ఇస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అయితే మీరు ఎందుకు ఆ పరిష్కారం లేరు? ఈ రోజు 2 లక్షల కోట్లు మేము ఈ విధంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి గొప్పలు చెబుతున్నారు. ఓకే, వెళ్ళండి, గుడ్, దాన్ని స్వాగతిస్తున్నాం. మరి ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు, 2 లక్షల కోట్లు సంక్షేమాన్ని కేటాయించారు. మిగతా నిధులు ఏమని లెక్క చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే మీరు ఈ యొక్క 1000 కోట్లు ఇవ్వడానికి అంగన్వాడీ టీచర్లను రోడ్ల మీద వదిలేసి గందరగోళం చేస్తున్నా పట్టించుకోకుండా మీరు రంగులు మార్చారు. మీకు తెలుసు, కోర్టు ముట్టికాయలు వేసింది. పంచాయతీలకి సచివాలయాలకి మీ పార్టీ రంగులు వేస్తే హైకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళ యొక్క ముట్టికాయలు వేస్తే మీరు రంగులు మార్చడానికే 1,400 కోట్లు ఖర్చు పెట్టారు. రైట్, సైదా గారు